జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట. ఒక ధనవంతుడున్నాడు. డబ్బు చాలా సంపాదించాడు. కానీ ఎంత డబ్బుందో అంత అహంభావం, అంత కోపం ఉంది. కానీ కొన్నాళ్ళకి ఇప్పుడు కోపంలో ఉన్న మొహం చూడండి, ప్రశాంతంగా ఉన్న మొహం చూడండి ఎలా ఉంటుందో. నువ్వు మారాలి, నువ్వు మార్చుకోవాలని తన భార్య చెప్తుంటే, నేనెప్పుడు బాగానే ఉన్నా. నువ్వే మారు, నువ్వే మార్చుకొని ఆమె మీద ఎగిరిపడేవాడు. ఇంట్లో పని వాళ్ళ మీద, అందరి మీద చిరుబుర్లాడి కోపంగా ఉండేవాడు. కొన్నాళ్ళకి ఆయనకి ఒక గురువుగారు కనిపించి, "నాయనా నువ్వు ప్రశాంతంగా ఉండి, ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ, నీ మొహాన్ని నువ్వే అద్దంలో చూసుకో. కోపంగా ఉన్న మొహంలో రాక్షసులుంటారు. ప్రశాంతమైన మొహంలో దేవతలుంటారు. తేజస్సు ఉంటుంది. ప్రేమ, దయ, కరుణ అన్నీ ఆ ముఖంలో కనపడతాయి. కోపంగా ఉన్న ముఖంలో ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ, అనుమానం అనేవి చాలా కనపడతాయి. మనం ఎంత సంపాదించినా ఇతరుల మీద మనం కోప్పడకూడదు. వారి మన్ననలు వీడు ఉంటే ఏంటి? పోతే ఏంటి? ఎప్పుడు చిరుబుర్రులాడుతూ ఉంటాడు. వీడి మొహం చూడాలంటేనే చీదరేస్తుంది అనుకోకూడదు. ఆ ప్రశాంతమైన మొహం చూసినప్పుడు వాళ్ళే వచ్చి మనకు నమస్కారం జేయాలి. అలా ఉండాలి. మనల్ని ఆహ్వానించాలి. మనం చెప్పకూడదేమి. మనల్ని చూడంగానే వాళ్ళు తన్మయత్వం కలిగి ప్రశాంతంగా ఉన్నామనే వాళ్ళ భావనకి మొహం చూడంగానే కనుక్కుంటారు. కోపంగా ఉన్నావా? ఏడుపుగా ఉన్నావా? ద్వేషంగా ఉన్నావా? ప్రశాంతంగా ఉన్నావా? అని మొహం చూస్తేనే ఏదైనా కనుక్కోగలరు. అలాంటి ప్రశాంతమైన మొఖము నీకు కావాలంటే నామస్మరణ చేస్తూ అందరిని చిరునవ్వుతో పలకరించు. అంతా నీకు మంచే జరుగుతుంది. ఆ చిరుబురులాడే కోపాన్ని పక్కన పెట్టేసేసి, చిరు మందహాసంతో నువ్వు ఏది చెప్పినా అందరూ ఆలకిస్తారని చెప్పారు గురువుగారు. జై శ్రీమన్నారాయణ.